బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతదేశంలో క్రిమినల్ చట్టానికి పునాది వేసే కీలకమైన లీగల్ డాక్యుమెంట్ అయిన ఇండియన్ పీనల్ కోడ్ గురించి అవగాహన కల్పించడానికి అంకితమైన మా ప్రత్యేక సిరీస్కి స్వాగతం. ఈ సిరీస్లో ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్లో మేము వివిధ అంశాలను వెలుగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఐపీసీ 1860 అందరికీ మరింత చేరువయ్యేలా మరియు అర్థం అయ్యేలా చేస్తుంది. భారతదేశంలో నేర కార్యకలాపాలను నియంత్రించే చట్టాలు మరియు శాసనాల యొక్క క్లిష్టమైన విషయాలని సంక్షిప్తంగా వివరించుకుందాము. ఇక మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. ఇండియన్ పీనల్ కోడ్ 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 46 మరణం అనే పదాన్ని నిర్వచించడంపై దృష్టి పెడుతుంది. మరణం అంటే ఏమిటో స్పష్టంగా కనిపించినప్పటికీ చట్టపరమైన డొమైన్లో ప్రత్యేకించి జీవిత విరమణకు దారితీసే నేరాలతో వ్యవహరించేటప్పుడు ఎటువంటి సందిగ్ధతలను అయినా నివారించడానికి స్పష్టమైన నిర్వచనం అవసరం. ఐపీసీ సెక్షన్ 46 ఇలా పేర్కొంది: మరణం అనే పదం సందర్భం నుండి విరుద్ధంగా కనిపించకపోతే మానవుని మరణాన్ని సూచిస్తుంది. వివరణాత్మక వివరణ 1. నిర్వచనంలో స్పష్టత. సెక్షన్ 46 మరణం యొక్క నిస్సందేహమైన నిర్వచనాన్ని అందిస్తుంది. ఐపీసీ యొక్క పరిధిలో ఇది సాధారణంగా మానవునిలో జీవిత విరమణను సూచిస్తుంది. ఈ స్పష్టత మరణానికి కారణమయ్యే లేదా మరణానికి దారితీసే నేరాలకు సంబంధించిన ఐపీసీలోని వివిధ నిబంధనలు ఖచ్చితత్వంతో వివరించబడిందని నిర్ధారిస్తుంది. 2. హ్యూమన్ లైఫ్ సెంట్రిక్. మరణం అనేది మానవులను సూచిస్తుందని స్పష్టంగా హైలైట్ చేయడం ద్వారా ఐపీసీ మానవ జీవితం మరియు దాని పవిత్రతకు సంబంధించిన విషయాలపై దాని ప్రాథమిక దృష్టిని నొక్కిచెబుతుంది. ఈ మానవకేంద్రీకృత విధానం వ్యక్తిగత హక్కులను పరిరక్షించడం మరియు మానవులకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు న్యాయాన్ని నిర్ధారించడం అనే ఐపీసీ యొక్క విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. 3. సందర్భోచిత వైవిధ్యాలు. సెక్షన్ 46లోని సందర్భం నుండి విరుద్ధంగా కనిపించకపోతే అనే నిబంధన ఐపీసీలో వశ్యత స్థాయిని ప్రదర్శిస్తుంది. ప్రాథమిక నిర్వచనం మానవులకు సంబంధించినది అయితే ఐపీసీ సంభావ్య దృశ్యాలు లేదా నిబంధనలను గుర్తిస్తుంది. ఇక్కడ మరణం వివిధ సందర్భాలలో సూచించబడవచ్చు, నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా విభిన్న వివరణలను అనుమతిస్తుంది. 4. చట్టపరమైన చిక్కులు ప్రాసిక్యూషన్లు. హత్య, నేరపూరిత నరహత్య లేదా ప్రాణాపాయానికి దారితీసే ఏదైనా చర్య వంటి తీవ్రమైన నేరాలను విచారించేటప్పుడు సెక్షన్ 46లో సెట్ చేయబడిన నిర్వచనం కీలకమైనది. ఇది నేరం యొక్క స్వభావాన్ని, ఉద్దేశం యొక్క స్థాయిని లేదా తదుపరి జరిమానాలను నిర్ణయించిన మరణం యొక్క స్పష్టమైన అవగాహన న్యాయం నుండి ఖచ్చితమైన సమావేశానికి సహాయపడుతుంది. 5. శారీరక హాని నుండి వేరు చేయడం. చట్టపరమైన సందర్భాలలో మరణానికి కారణమయ్యే చర్యలు మరియు శారీరక హాని లేదా గాయం ఫలితంగా వాటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. సెక్షన్ 46 జీవిత ముగింపును సూచించే మరణం స్పష్టంగా గుర్తించబడిందని నిర్ధారిస్తుంది. ఇది ప్రాణనష్టానికి దారితీయని ఇతర రకాల హాని నుండి వేరుచేస్తుంది. 6. మరణం యొక్క అంతిమ స్థితిపై ఉద్ఘాటన. నేరాల యొక్క గొప్ప పథకంలో మరణానికి దారితీసేవారు మరణం యొక్క తిరిగి పొందలేని స్వభావం కారణంగా అత్యధిక గురుత్వాకర్షణను కలిగి ఉంటారు. మరణంను స్పష్టతతో నిర్వచించడం ద్వారా సెక్షన్ 46 మానవ జీవితానికి ముగింపుకు దారితీసే చర్యలతో ముడిపడి ఉన్న బరువు మరియు ముగింపును బలపరుస్తుంది. 7. సామాజిక ధర్మాన్ని ప్రతిబింబించడం. సమాజం విశ్వవ్యాప్తంగా మరణాన్ని అంతిమ నష్టంగా గుర్తిస్తుంది మరియు చట్టాలు ఈ అవగాహనను ప్రతిబింబిస్తాయి. సెక్షన్ 46 ద్వారా ఐపీసీ ఈ సామాజిక గుర్తింపును దాని ఫ్రేమ్వర్క్లోకి అనుసంధానిస్తుంది. మరణానికి దారితీసే నేరాలు వారు హామీ ఇచ్చే తీవ్రత మరియు గురుత్వాకర్షణలతో వ్యవహరించేలా చూస్తాయి. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 46 మరణం యొక్క స్పష్టమైన ఉచ్చారణతో
కోడ్ యొక్క విస్తృత ఆకృతులలో పునాది పాత్రను పోషిస్తుంది. జీవిత విరమణ వంటి ముఖ్యమైన విషయాల విషయానికి వస్తే అస్పష్టత లేదని ఇది నిర్ధారిస్తుంది. అలా చేయడం ద్వారా ఇది వివిధ నిబంధనల యొక్క ఖచ్చితమైన వివరణ మరియు అనువర్తనానికి మార్గం సుగమం చేస్తుంది, ముఖ్యంగా మరణానికి దారితీసే ఘోరమైన నేరాలకు సంబంధించినవి. ఈ విభాగం మానవ జీవితం యొక్క పవిత్రతను నిలబెట్టడానికి ఐపీసీ యొక్క అచంచలమైన నిబద్ధతను కలిగి ఉంది. మరణానికి కారణమయ్యే తిరుగులేని చర్య గుర్తించబడి పరిష్కరించబడుతుందని మరియు దానికి అవసరమైన కఠినత మరియు తీవ్రతతో జరిమానా విధించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 46 వంటి నిబంధనల ద్వారా ఐపీసీ న్యాయం పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది, మానవ జీవితం మరియు గౌరవాన్ని కాపాడటంలో చట్టం యొక్క అక్షరం మరియు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता के बारे में जागरूकता पैदा करने के लिए समर्पित हमारी विशेष श्रृंखला में आपका स्वागत है, जो एक प्रमुख कानूनी दस्तावेज है जो भारत में आपराधिक कानून की नींव रखता है। इस श्रृंखला में भारतीय दंड संहिता जागरूकता वीडियो श्रृंखला हमारा उद्देश्य विभिन्न विषयों पर प्रकाश डालना है। आईपीसी 1860 इसे सभी के लिए अधिक सुलभ और समझने योग्य बनाता है। आइए हम भारत में आपराधिक गतिविधियों को नियंत्रित करने वाले कानूनों और कानूनों की जटिलताओं को संक्षेप में समझाएं। आइए अब आईपीसी की एक और धारा के बारे में जानते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 46 मृत्यु शब्द को परिभाषित करने पर केंद्रित है। हालांकि यह स्पष्ट प्रतीत हो सकता है कि मृत्यु का क्या अर्थ है, कानूनी क्षेत्र में किसी भी अस्पष्टता से बचने के लिए एक स्पष्ट परिभाषा आवश्यक है, खासकर जब उन अपराधों से निपटते हैं जिनके परिणामस्वरूप जीवन समाप्त हो जाता है। आईपीसी की धारा 46 में कहा गया है, मृत्यु शब्द एक इंसान की मृत्यु को दर्शाता है जब तक कि संदर्भ से इसके विपरीत प्रतीत न हो। विस्तृत विवरण। 1. परिभाषा में स्पष्टता। धारा 46 मृत्यु की एक स्पष्ट परिभाषा प्रदान करती है, जिसमें इस बात पर जोर दिया गया है कि आईपीसी के दायरे में यह आम तौर पर एक इंसान के जीवन की समाप्ति को संदर्भित करता है। यह स्पष्टता सुनिश्चित करती है कि आईपीसी में मृत्यु या मृत्यु के परिणामस्वरूप होने वाले अपराधों से संबंधित विभिन्न प्रावधानों की सटीकता के साथ व्याख्या की गई है। 2. मानव जीवन केंद्रित। स्पष्ट रूप से इस बात पर प्रकाश डालकर कि मृत्यु का तात्पर्य मनुष्य से है, आईपीसी मानव जीवन और उसकी पवित्रता से संबंधित मामलों पर अपना प्राथमिक ध्यान केंद्रित करता है। यह मानव केंद्रित दृष्टिकोण व्यक्तिगत अधिकारों की रक्षा करने और मनुष्यों के खिलाफ अपराधों के लिए न्याय सुनिश्चित करने के आईपीसी के व्यापक उद्देश्य के अनुरूप है। 3. प्रासंगिक विविधताएं। धारा 46 में खंड जब तक कि संदर्भ से विपरीत प्रतीत न हो आईपीसी में लचीलेपन के स्तर को दर्शाता है, जबकि प्राथमिक परिभाषा मनुष्यों से संबंधित है। आईपीसी संभावित परिदृश्यों या प्रावधानों को स्वीकार करता है जहां मृत्यु को विभिन्न संदर्भों में संदर्भित किया जा सकता है, जिससे विशिष्ट परिस्थितियों के आधार पर विभिन्न व्याख्याओं की अनुमति मिलती है। 4. कानूनी निहितार्थ और अभियोजन। धारा 46 में निर्धारित परिभाषा हत्या, गैर इरादतन हत्या या किसी भी कृत्य के परिणामस्वरूप मृत्यु जैसे गंभीर अपराधों पर मुकदमा चलाने में महत्वपूर्ण है। चाहे यह अपराध की प्रकृति, इरादे की डिग्री या आगामी दंड का निर्धारण कर रहा हो, मृत्यु की स्पष्ट समझ सटीक न्याय करने में सहायता करती है।
5. शारीरिक क्षति से भेद। कानूनी संदर्भों में मृत्यु का कारण बनने वाले कृत्यों और शारीरिक क्षति या चोट पहुंचाने वाले कृत्यों के बीच अंतर करना महत्वपूर्ण है। धारा 46 यह सुनिश्चित करती है कि मृत्यु, जो जीवन के अंत का प्रतीक है, को स्पष्ट रूप से मान्यता दी जाए। इसे अन्य प्रकार के नुकसान से अलग किया जाए जिसके परिणामस्वरूप जीवन की हानि नहीं होती है। 6. मृत्यु की अंतिमता पर जोर। अपराधों की व्यापक योजना में मृत्यु की अपरिवर्तनीय प्रकृति के कारण वे अपराध अत्यधिक गंभीर होते हैं जिनके परिणामस्वरूप मृत्यु होती है। मृत्यु को स्पष्टता के साथ परिभाषित करके धारा 46 मानव जीवन के अंत की ओर ले जाने वाले कृत्यों से जुड़े महत्व और अंतिमता को पुष्ट करती है। 7. सामाजिक लोकाचार को प्रतिबिंबित करना। समाज सार्वभौमिक रूप से मृत्यु को अंतिम क्षति के रूप में मानता है और कानून इस समझ को दर्शाते हैं। धारा 46 के माध्यम से आईपीसी इस सामाजिक मान्यता को अपने ढांचे में एकीकृत करता है, यह सुनिश्चित करते हुए कि मौत की ओर ले जाने वाले अपराधों को गंभीरता से निपटाया जाता है। निष्कर्ष। आईपीसी की धारा 46 मृत्यु की स्पष्ट अभिव्यक्ति के साथ संहिता की व्यापक रूपरेखा में एक मूलभूत भूमिका निभाती है। यह सुनिश्चित करता है कि जब जीवन की समाप्ति जैसे महत्वपूर्ण मामलों की बात आती है तो कोई अस्पष्टता नहीं है। ऐसा करने से यह विभिन्न प्रावधानों की सटीक व्याख्या और आवेदन का मार्ग प्रशस्त करता है, विशेष रूप से उन जघन्य अपराधों से संबंधित जिनके परिणामस्वरूप मृत्यु होती है। यह धारा मानव जीवन की पवित्रता को बनाए रखने के लिए आईपीसी की अटूट प्रतिबद्धता का प्रतीक है। यह सुनिश्चित करती है कि मौत का कारण बनने वाले अपरिवर्तनीय कृत्य को मान्यता दी जाए, संबोधित किया जाए और आवश्यक कठोरता के साथ दंडित किया जाए। धारा 46 जैसे प्रावधानों के माध्यम से आईपीसी न्याय के प्रति अपने समर्पण को दर्शाता है, जो मानव जीवन और गरिमा की रक्षा में कानून के अक्षर और भावना दोनों को दर्शाता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Welcome to our special series dedicated to creating awareness about the Indian Penal Code, a key legal document that lays the foundation of criminal law in India. In this series, Indian Penal Code Awareness Video Series, we aim to highlight various topics. IPC 1860 makes it more accessible and understandable to all. Let us briefly explain the complexities of laws and statutes governing criminal activities in India. Now let's know about another IPC section. Section 46 of the Indian Penal Code, 1860, IPC 1860, concentrates on defining the term death. While it may seem evident what death signifies, in the legal domain, a clear-cut definition is essential to avoid any ambiguities, especially when dealing with offences that result in the cessation of life. IPC Section 46 states, death. The word death denotes the death of a human being unless the contrary appears from the context. Elaborated description. 1. Clarity in definition. Section 46 provides an unequivocal definition of death, emphasizing that within the IPC's scope, it typically refers to the cessation of life in a human being. This clarity ensures that various provisions in the IPC that pertain to causing death or offences resulting in death are interpreted with precision. 2. Human life-centric. By explicitly highlighting that death refers to human beings, the IPC underscores its primary focus on matters pertaining to human life and its sanctity. This human-centric approach
is in line with the IPC's overarching aim of protecting individual rights and ensuring justice for offenses against human beings. 3. Contextual variations. The clause "unless the contrary appears from the context" in Section 46 demonstrates a level of flexibility in the IPC. While the primary definition pertains to human beings, the IPC acknowledges potential scenarios or provisions where death might be referenced in different contexts, allowing for varied interpretations based on specific circumstances. 4. Legal implications and prosecutions. The definition set in Section 46 is pivotal when prosecuting severe offenses like murder, culpable homicide, or any act resulting in a fatality. Whether it's determining the nature of the crime, the degree of intent, or the ensuing penalties, the clear understanding of death aids in the precise meting out of justice. 5. Distinguishing from bodily harm. In legal contexts, it's crucial to distinguish between acts causing death and those resulting in bodily harm or injury. Section 46 ensures that death, signifying the end of life, is distinctly recognized, separating it from other forms of harm that do not result in the loss of life. 6. Emphasis on the finality of death. In the grand scheme of offenses, those resulting in death hold the utmost gravity due to the irrevocable nature of death. By defining death with clarity, Section 46 reinforces the weight and finality associated with acts leading to the end of human life. 7. Reflecting societal ethos. Society universally recognizes death as the ultimate loss, and the laws reflect this understanding. Through Section 46, the IPC integrates this societal recognition into its framework, ensuring that offenses leading to death are dealt with the severity and gravitas they warrant. Conclusion. Section 46 of the IPC, with its clear articulation of death, plays a foundational role in the broader contours of the code. It ensures that there's no ambiguity when it comes to matters as significant as the cessation of life. By doing so, it paves the way for the precise interpretation and application of various provisions, particularly those concerning heinous offenses resulting in death. This section embodies the IPC's unwavering commitment to upholding the sanctity of human life, ensuring that the irreversible act of causing death is recognized, addressed, and penalized with the strictness and severity it necessitates. Through provisions like Section 46, the IPC showcases its dedication to justice, reflecting both the letter and spirit of the law in safeguarding human life and dignity. If we are responsible, the future will be good for the future generations.